అందరికీ నమస్కారం. ఉగాది తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. శని గురు గ్రహాల కనక వర్షం. అందరికీ నమస్కారం. ఉగాది తర్వాత మీ తలరాత మారబోతుందా? శనిదేవుడు అనుగ్రహం, గురుగ్రహం యొక్క శుభ దృష్టితో కేవలం 2 రాశుల వారు కుబేరులు కాబోతున్నారు. ఆగిపోయిన పనులు పూర్తి కావడం, కోట్లలో లాభాలు రావడం ఖాయం. ఆ అదృష్ట రాశులు మీవేనా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటి రాశి వృషభ రాశి. ఈ ఉగాది తర్వాత గురుగ్రహం మీ రాశిపై శుభ దృష్టిని సారిస్తోంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోన లాభం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన కాలం. శనిదేవుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల శత్రువుల బాధ తగ్గి సంపద పెరుగుతుంది. మీరు అనుకోని విధంగా ఆస్తులు కలిసొస్తాయి. మీరు కానీ కళలు అన్నీ ఫలించబోతున్నాయి. ఫుల్ బంపర్ ఆఫర్స్ కొట్టబోతున్నారు. లాటరీలు తగిలే అవకాశం ఉంది. తులారాశి వారు, రెండవ రాశి తులారాశి. వావ్, సూపర్! ఈ 7 శనిదేవుడు ఈ యోగకారకుడుగా మారబోతున్నాడు. దీనివల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, విదేశీయానం కలుగుతుంది. గురుగ్రహం యొక్క బలం తోడుండడంతో ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. ఇక మీకు తిరిగే లేదు. చిన్న పరిహారం అండి. ఈ 2 రాశుల వారు మరింత అదృష్టం పొందాలంటే ప్రతి శనివారం శని చాలీసా పఠించండి మరియు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం ఇంకా పెరుగుతుంది. మీది ఈ 2 రాశుల్లో ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ స్నేహితుల్లో ఈ రాశుల వారు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఉగాది రాశి ఫలితాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.